పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనస్సు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ ఫ్యాన్స్తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను క్రిష్ జాగర్లమూడి ప్రారంభించగా జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2020లో ఈ సినిమా ప్రారంభం కాగా ఎక్కువ కాలం సెట్స్ పైనే ఉండిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బాగా బిజీ కావడంతో సినిమా మరింత ఆలస్యమవుతూ వస్తుంది. ఈ కారణంగా కొన్ని నెలలపాటు షూటింగ్ వాయిదా పడింది. ఇటీవల చిత్రీకరణ పునః ప్రారంభం అవగా రీసెంట్గా షూటింగ్ కంప్లీట్ అయింది. అయితే సినిమా ఆలస్యం కావడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. దీంతో నిర్మాత పరిస్థితులను అర్థం చేసుకున్న పవన్ మంచి మనసు చాటుకున్నారు. ఈ సినిమాకు తాను అడ్వాన్స్గా తీసుకున్న 11 కోట్ల పారితోషికాన్ని స్వచ్ఛందంగా తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నిర్మాత ఏఎం రత్నంపై ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో పవన్ పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు. దీంతో నిర్మాతల క్షేమం గురించే పవన్ ఆలోచిస్తారని మరోసారి నిరూపితమైంది. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ తమ హీరోది మంచి మనసు అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమా మరో 8 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై దయాకర్ రావు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్తో పాటు నోరా ఫతేహి, అనసూయ, పూజితా పొన్నడ వంటి పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా రిలీజ్కి చాలా తక్కువ రోజులు ఉండడం వల్ల అందరి దృష్టి ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ పైనే ఉంది.